మీరు ఇప్పటిదాకా ఏ బీచ్‌లో అయినా మీరేసే ప్రతి అడుగు కింద సముద్రపు గవ్వలని ఎక్స్‌పీరియన్స్ చేశారా? అదే సీ షెల్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారా? మీకు తెలుసా? ఒక సముద్రపు పక్కనే ఆనుకొని స్వయంభుగా వెలిసిన గణేశుని యొక్క టెంపుల్ ఉంది. అది 400 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 12 అవర్స్ డ్రైవ్ చేస్తే రత్నగిరి అనే ప్లేస్‌లో ఎన్నో బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. అండ్ క్రౌడ్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో 400 ఇయర్స్ హిస్టారిక్ టెంపుల్ బీచ్‌కి ఆనుకొని ఉంటుందని తెలిసి మేమైతే రత్నగిరికి స్టార్ట్ అయ్యాము. రత్నగిరికి హైదరాబాద్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యి కంఫర్టబుల్‌గా బ్రేక్స్ తీసుకుంటూ రీచ్ అయ్యేసరికి మాకు నైట్ అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రత్నగిరి నుంచి గణపతి పూలే అనే లొకేషన్‌కొచ్చాము. ఈ లొకేషన్ వచ్చేసి రత్నగిరి నుంచి జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే. ఈ లొకేషన్‌లోనే నేను చెప్పినట్టుగా గణేశుని యొక్క స్వయంభుగా వెలిసిన 400 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ బీచ్‌కి ఆనుకొని ఉంది. ఆ రోజు స్పెషల్ డే కాబట్టి మాకు గణేశుని యొక్క దర్శనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం పట్టింది. 2 అవర్స్ తర్వాత మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగలిగాము. మీరు ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ బయట నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. గణేష్ టెంపుల్ బయట బీచ్‌లో ఎంటర్ అవ్వంగానే మా వాని కన్ను ఏటీవీ బైక్ మీద పడ్డది. ఆల్రెడీ రాజస్థాన్‌లో ఏటీవీ రైడ్ మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో, ఇంకా ఇక్కడ ఏటీవీ చూసేసరికి మనోడు ఖచ్చితంగా డాడీ అనేసరికి సరదాగా మేము బీచ్ పక్కన ఏటీవీ రైడ్ చేస్తూ బీచ్ వ్యూని ఎంజాయ్ చేశాం. సీ వ్యూ ఉన్న వెస్ట్ బే రిసార్ట్‌కి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత మా అబ్బాయి అండ్ మా సిస్టర్ వాళ్ళ డాటర్ అక్కడ ప్రాపర్టీలో ఉన్న డాగ్స్‌ని చూస్తూ ఉన్నారు. విక్టాన్ ఓయ్ డాगी ले वीडियो ले अनन्या अनन्या हाय ಕೈ ಬೇಡ నేను వీడియో ఇంట్రోలో అన్న మెయిన్ బీచ్‌కి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాము. ప్రస్తుతానికైతే గణపతి పూలే నుంచి రత్నగిరికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ మాకొక బీచ్ కనిపించింది. సో, మేమిక్కడ కాసేపు ఉండి సన్‌సెట్‌ని అయితే ఎంజాయ్ చేశాము. చూడు 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 నా నేను చూడు నా మేము నా ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ రత్నగిరిలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సీ షెల్స్ సముద్రపు గవ్వలు ఉన్న క్లీనెస్ట్ బీచ్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. బీచ్ యొక్క శాండ్ షైనీగా ఉంది అని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ కొన్ని గవ్వలు కనిపించాయి. సరే బాగుంది కదా అని చెప్పేసి అలా ముందుకెళ్తూ చూస్తే ఇంకా కొన్ని గవ్వలు కనిపించాయి. వాటిని రికార్డ్ చేస్తూ ముందుకెళ్తే ఇంకా కొన్ని గవ్వలు కనిపించాయి. తర్వాత అర్థమైంది. అసలు నేను ఇక్కడ రోజంతా నించొని రికార్డ్ చేస్తే కూడా నేను మొత్తం ఇక్కడున్న గవ్వలన్నీ రికార్డ్ చేయలేను అని. ఎందుకు అంటే ఇక్కడ అన్ని గవ్వలున్నాయి.
లైఫ్‌లో ఎన్నో బీచెస్‌కి వెళ్ళాను కానీ, ఇన్ని గవ్వలు ఉన్న బీచ్‌కి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు ఎక్కడ అడుగు పెట్టినా గూడా కాళ్ళ కింద గవ్వలున్నాయి తెలుసా? పాదాలు ఇది కొంచెం పెద్ద పాదాలు. अलग अलग कलर है ना इसके ऐसा कलर नहीं देखी मीनाक्षी ये अलग अलग कलर है हाँ हाँ डिजाइन भी है इसके ऊपर ये प्लेन ही देखी बता పాప బట్టాడు. बस 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 बैग 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 ज्यादा आ रहा है पानी बैग खो जाओ बरा यार प्लीज यार नहीं అలా అసలు ఆ రోజు బీచ్‌లో టైం ఎలా గడిచిపోయిందో మాకు తెలియని కూడా తెలియలేదు. నెక్స్ట్ మేమొచ్చేసి మహాబలేశ్వర్‌కి వెళ్ళాము. మీరు గనుక మా మహాబలేశ్వర్ వీడియో ఆర్ ఎనీ అప్‌కమింగ్ వీడియోస్‌ని చూడాలి అనుకుంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్‌కి మర్చిపోకుండా లైక్స్ అండ్ కామెంట్స్ చేయండి.